మీకు సీట్ రాకపోవడానికి గల ముఖ్య కారణం అంటే ఏం చెప్తారు? కొంచెం ముక్కుసూటిగా మాట్లాడడం ఒకటి, ఏది సత్యం అదే మాట్లాడతాను. కానీ రాజకీయాల్లో అన్ని అసత్యాలే మాట్లాడుతున్నారు. అక్కడ నేను సెట్ కావట్లేదు ఆ రాజకీయ పార్టీలకి. నాకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా రావాల్సిన అవసరం ఏమొచ్చిందంటే ఏం చెప్తారు? రాజకీయ పార్టీలు కలుషితం అయిపోయాయి యాక్చువల్గా. మీరు బీసీ అవ్వడం వల్లే మీకు సీట్ రాలేదని అంటున్నారు. ఖచ్చితంగా ఇక్కడ ఏంటి, రెడ్డి కమ్యూనిటీ చాలా స్ట్రాంగ్ కమ్యూనిటీ అండి. జీరో, ఏం లేదు ఇక్కడ అసలు. బానిస తత్వంలో అలవాటు పడిపోయినారు పాపం, అమాయకులు తెలియదు వీళ్ళకి. కానీ ఎలక్షన్స్కి ఉండాల్సింది ప్రజల్లో ఆదరణ, ఖర్చు పెట్టడానికి డబ్బులు, లేదా ఇతను మంచి వ్యక్తి ప్రజలకు న్యాయం చేయగలుగుతాడా అనేది కదా చూడాలి. రెడ్డి గారు అయి ఉండాలి లేదా చౌదరి గారు అయి ఉండాలి. ఓట్లు కావాలి కాబట్టి బీసీలలో కొన్ని కమ్యూనిటీస్ వరకే తీసుకుంటున్నారు. సార్ మీరు జనసేన నుంచి బీజేపీకి వచ్చినట్టున్నారు కదా. 15 రోజుల్లోనే నేను ఉండలేకపోయాను అక్కడ. వాళ్ళకు ఒక ప్రిన్సిపల్స్ పద్ధతులు ఉండట్లేదు రాజకీయ పార్టీలు, నాట్ ఓన్లీ జనసేన. ఇతర రాష్ట్రాల్లో ఏం వర్క్ చేశారు సార్ మీరు? ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ ఉంది, ఎక్కడ ₹1 కూడా ఎవరు తీసుకోరు. భూస్వామి వ్యవస్థ ఉండిపోయింది ఇక్కడ. మీరు ఎలా వాళ్ళతో నెగ్గుకు రాగలరు అని అనుకుంటున్నారు? దాంట్లో నుంచి ప్రజలను బయటకు తీసుకురావాలని ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాను నేను. ఖచ్చితంగా తీసుకొని వస్తాను కూడా. ఏం చెప్పి ప్రజలను మీ వైపు తిప్పుకుంటారు? అంటే నేనేం చెప్పక్కర్లేదండి, వాళ్ళకి తెలుసు అన్ని ప్రజలకు కూడా. ప్రతాప్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి పరిపాలన చేస్తా ఉన్నారు. అంటే ఇక్కడ ఒకవేళ ఏదైనా ఆరోగ్యపరమైన పెద్ద సమస్య వస్తే ఎక్కడికి పెడతారు ప్రజలంతా? మద్రాసు వెళ్తారు లేకపోతే హైదరాబాద్ వెళ్తారు. అంటే ఇక్కడ డెవలప్మెంట్ వాళ్ళు చేసింది ఏమీ లేదు అంటారు? జీరో, ఏం లేదు. ఈ రోజు ఇంత పెద్ద బిజినెస్ మెన్ రావడానికి భగవంతుడు రాసి పెట్టాడని అనుకోవాలా, లేకపోతే మీరు ఏ విధంగా చూస్తారు దీన్ని? యాక్చువల్గా మనం స్వయం కృషితోటి ఆత్మవిశ్వాసంతో పనిచేసినప్పుడే అన్ని సాధించగలుగుతాం. నేను బాగా కష్టపడి చదవాలి, కలెక్టర్ అవ్వాలని కోరికతో ఉంటారు, కానీ అవ్వలేరు. ఆఫీస్లో మీరు వర్క్ చేసే విధానం నుంచి నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళగలిగారు అని అంటే? 14 ఏళ్ల వయసు అప్పుడే నేను ఒక చిన్న కాంట్రాక్టర్ లాగా ఒక బార్ బెండింగ్ పనిచేసేవాడిని. ఏకంగా త్రిపుర కన్స్ట్రక్షన్సే స్థాపించారు. ఏంటి సార్ మీరు మోటివేషనల్ స్పీకర్ కూడా అని విన్నాను నేను. ధనం ఉంటే గుణం ఉండదు, గుణం ఉంటే ధనం ఉండదు, రెండు ఒక చోట ఉండవు. మరి మీ దగ్గర రెండు ఉన్నాయి కదా. దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అది. మీ పెళ్ళి అయిన తర్వాతే మీరు ఒక స్థాయికి రావడం జరిగిందా? పెళ్ళి అయిన తర్వాత నుంచి మేడంకి ఎంత క్రెడిట్ ఇస్తారు ఆ విషయంలో? 100%. కానీ మీరు రాజకీయాల్లోకి రావడానికి ముందే మీరు ఎన్నో పనులు చేశారు. మరి రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనుకున్నారు అసలు మీరు? ఈ సేవ చేయటానికి కూడా రాజకీయం అనేది అవసరం లాగా అనిపించింది. రకరకాల కారణాలతో ఆయన పాపం టికెట్ ఇవ్వలేకపోయారు. మంచి సార్, నేను స్వతంత్ర అభ్యర్థిగా నిలబడతానని చెప్పి వచ్చాను, నిలబడుతున్నాను. గెలుపుకు చాలా దగ్గరలో ఉన్నాము, ఖచ్చితంగా గెలుస్తాం. మిమ్మల్ని ప్రజలు నమ్మారని మీరు ఎలా అనుకుంటున్నారు? నేను చేసిన సేవా కార్యక్రమాలు అలా ఉన్నాయి. మీ ఉద్దేశ ప్రకారం ఒక ఇండిపెండెంట్గా గెలిచినా కూడా ఒక పర్టికులర్ కమ్యూనిటీ నుంచి మీరు ఏ విధంగా నెగ్గుకు రాగలరని మీ ఉద్దేశం? మార్గాలు చాలా ఉన్నాయండి. ఏ మేనిఫెస్టోతో మీరు ముందుకు వస్తున్నారు? విద్య, వైద్యం, ఉపాధి. ఉచిత వైద్యం ఎవరిస్తున్నారు సార్? గవర్నమెంట్ హాస్పిటల్లోనే దొరకట్లేదు. పిఎస్ఆర్ ట్రస్ట్, చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టి హాస్పిటల్ పెట్టాను. కావలి పట్టణంలో పిఎస్ఆర్ ట్రస్ట్ కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. అక్కడ అందరికీ ఫ్రీగానే ట్రీట్మెంట్ జరుగుతుంది. కానీ అమిత్ షా గారితో మీకు చాలా సన్నిహిత సంబంధం ఉందండి, నిజమా? అంటే అమిత్ షా గారు లేకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలా ఉంటాను. ఎలక్షన్ అని అనగానే ఆ రోజున లేదంటే ఆ వారంలో మీరు ఇచ్చే డబ్బు, సొమ్ము, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ మ్యాటర్స్ ఫర్ దెమ్. దాని గురించి ఏమంటారు మరి మీరు? అంటే మీరు ఇప్పుడు డబ్బు ఖర్చు పెట్టరు అయితే? అంటే ఖర్చు పెట్టలేదు ఎందుకు అనుకుంటున్నారు? ఖర్చు పెడతాను. దేనికోసం ఖర్చు పెడతాను నేను? సిగ్నేచర్ స్టూడియో ప్రేక్షకుల కోసం ఏదైనా ఒక మనిషి జీవితానికి పనికొచ్చే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే చెప్తారా? దానకర్ణుడు అని చాలా మంచి పేరు ఉంటుంది కదా కర్ణుడికి. గెలిస్తే న్యాయం చేస్తా, ఓడితే సహాయం చేస్తానన్న నినాదంతో రాజకీయాల్లోకి వచ్చాను. కానీ ఇప్పుడు ఐ థింక్ మేడం కూడా మీకు ప్రచారంలో సపోర్ట్ చేస్తున్నట్టున్నారు. ఆవిడ ప్రచారంలో కదండి, లైఫ్ మొత్తంలో చూస్తే ఆవిడే ఉంటుంది. మొత్తం లైఫ్లో చూస్తే. లవ్ మ్యారేజ్ ఏంటి మీరు? తిరిగి చేసుకున్నారు ఇష్టంతో, ఇప్పుడు కూడా అలాగే ఉంటారు. ఇప్పుడు చెప్పండి, ఎలా తిరిగి చేసుకున్నారో చెప్పండి. ఇంతకి ఒక 200 సార్లు తిరిగి ఉంటారు మా నాన్నగారిని కన్విన్స్ చేయడానికి.
మంచి వర్డ్ చెప్పండి కపుల్స్ అందరికీ. మగవాళ్ళకి తల్లి తర్వాత మంచి చెప్పేది భార్యనండి, ఇంకెవ్వరు ఉండరు.